ముందు అంటే ఇది సాహసం అవుతుంది. ఆ సాహసం ఏం చేశానంటే అతను పెర్ఫార్మెన్స్ ఎడిటింగ్ రూమ్లో చూసి ఎక్సైట్ అయ్యి నేను రిలీజ్ ముందు ఒక ఫంక్షన్లో ఐ థింక్ బాంబేలో అనుకుంటా, ఇంతవరకు చేసిన జర్నీ ఒక ఎత్తు, ఇక్కడ నుంచి జర్నీ చేయబోతున్నది ఒక ఎత్తు అని నేను అది రిలీజ్కి ముందు మాట్లాడడం ఒక సాహసమే, కానీ ఒక నమ్మకంతో అతను చేసిన ఆ పర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయ్యి, అంటే జనరల్గా సాయి పల్లవి ఇలాంటి ఏడిపించగలదు, కానీ ఒక హీరో ఏడిపించడం అంటే మాటలు కాదు. అటువంటి సీన్ ఆయన రాయగలరు, అటువంటి సీన్ నాకు ఎడిటింగ్ రూమ్లోనే తను ఆ ఇన్విటేషన్ కార్డు తనకి కాబోయే భార్య కాకుండా ఇంకొకళ్ళు చేసుకుంటున్న ఇన్విటేషన్ కార్డుని చూస్తూ అతను లెగిసి ఒక 5 నిమిషాల పాటు పర్ఫార్మెన్స్ చేసి చేశాడు. దట్ ఈస్ పీక్ ఆఫ్ హిస్ పర్ఫార్మెన్స్ ఆ సినిమాలో. అది చూసి అబ్బో చైతు మనం ఏదో అనుకున్నాం కానీ ఏదో చేశాడు అన్న ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ చైతు ఫర్ మేకింగ్ సచ్ ఎ గ్రేట్ ఎఫర్ట్. ఎందుకంటే మేము కూర్చొని మాట్లాడుతున్న దాంట్లో ఈ సినిమా ముగిసే వరకు ఇంకో సినిమా ఎప్పుడుంది ఎక్కడుంది అని కూడా నేను ఆలోచించను. ఇది ఎందుకంటే మేము రిక్వెస్ట్ చేసాం, ఇది 1 సంవత్సరం పట్టచ్చు, పైన పట్టచ్చు. దీనికి అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ మీకు కావాలి కనుక టైం పట్టవచ్చు, తీయడానికి టైం పట్టవచ్చు. మనం చూసుకొని తీస్తూ ఈ సినిమాని గొప్ప సినిమాగా చేద్దాం అన్నప్పుడు ఆయన మాకు ఇచ్చిన హామీ ఏంటంటే ఈ సినిమా అయ్యే వరకు నేను ఇంకో సినిమా గురించి ఆలోచించడం మిమ్మల్ని అడగను, డూ ఇట్ యువర్ సెల్ఫ్. సో దోస్ థింగ్స్ ఆర్ గ్రేట్ థింగ్స్. I still remember that day when I sat with you. Thank you very much for the reassurance. And thank you for one more thing. ఇవాళ మీ భార్యని ఇక్కడికి తీసుకురావడం మాకు మహదానందం అయింది. మొట్టమొదటిసారి పబ్లిక్ ఫంక్షన్ తీసుకురావడానికి మా గీతాడ్సు తండేలు ప్లాట్ఫామ్ మీద మీరు మీ భార్యను ఫస్ట్ టైం తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. వెల్కమ్ యూ అమ్మా, మా హీరో బుజ్జి తల్లి. ఇంకొక దుర్మార్గుడు నా జీవితంలో ఉన్నాడు.